నమ్మలేకపోతున్నాను పుత్ర. వారు తన ఉమ దగ్గరికి రావాలనుకుంటున్నారా? అది తన కైలాసాన్ని, అన్ని బాధ్యతల్ని వదులుకొని ఇక్కడికి రావాలనుకుంటున్నారా పుత్ర? అవునమ్మా, నా మాట నిజం. ఈనాడు మొదటిసారి తన బాధ్యతలే పరమావధిగా ఉండే మహాదేవుడు కాదు, నా స్వామి సందేశం లభించింది. ఇక్కడికి రావడం కంటే ధన్యత ఏముంటుంది నాకు? నా మనసులో ఆనందం తాండవిస్తోంది. నేను వారిని వదులుకొని కొన్ని సంవత్సరాలైనా గడపాల్సి వస్తుందనుకున్నాను. అయినా పుత్ర, మహాదేవుడికి ఎన్నో బాధ్యతలుంటాయి కదా. వారి భక్తుల్ని, వారి బాధ్యతల్ని అన్నీ వదులుకొని ఇక్కడికి ఎలా రాగలరు పుత్ర? లేదమ్మా, తండ్రి గారు తప్పకుండా వస్తారు. అమ్మా, నేను వాగ్దానం చేస్తున్నాను, ఈ కలువ పువ్వు వాడిపోక ముందే తండ్రి గారిని తీసుకొని మీ వద్దకి తిరిగి వస్తానమ్మా. ఇలా మొదటిసారి జరుగుతోంది. తన ఉమ కోసం మహాదేవుడు తన కర్తవ్యం కంటే ఎక్కువ విలువనిచ్చారు. ఉమా, నేను నీకోసం నిరీక్షిస్తూ ఉన్నాను. మనం దూరమైన దగ్గరగా ఉండాలని. పుత్రుడు గణపతి రాక ఎందుకింత ఆలస్యమవుతోంది? గణపతి వాహనం ఇంత మందకొండిగా వస్తే ఎలా? పార్వతి సమాచారం తెలిసేదెలా? ప్రణామాలు తండ్రి గారు. పుత్ర, మీ అమ్మగారు. తండ్రి గారు, అమ్మ ఏమన్నారంటే? మీ అమ్మగారు కనిపించారా? తను కుశలమే కదా? అవును తండ్రి గారు. ఏమన్నారు మీ మాత? తండ్రి గారు, అమ్మ నా సూచన విని చాలా సంతోషించారు. తనిప్పుడు మీకోసం నిరీక్షిస్తున్నారు. ఆనాడు తను నా గొంతు పట్టుకొని హాలాహలం లోపలికి వెళ్లకుండా ఆపివేసింది. ఆ చెయ్యి మనందరికీ అమృతహస్తం పుత్ర. నాకు ఊహించుకుంటేనే ఆనందం ఉప్పొంగిపోతుంది తండ్రి గారు. మీరు అమ్మ అక్కడ కలిసే ఉంటారని. పదండి తండ్రి గారు. పుత్ర, నేను కూడా పార్వతిని చూడడానికే వేచి చూస్తున్నాను. మహాదేవా! ప్రణామాలు మహాదేవా. ప్రభు, మేము ఎందుకు వచ్చామో తెలుసా? మాత మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మీ లొక్కలే ఉంటే మాత చూడలేదు. ఇంకా తమరు మాత వద్దకు రావాలని అనుకున్నట్లయితే అందరం అక్కడికే వచ్చేస్తాం ప్రభు. అందరం అక్కడికే వచ్చేస్తాం ప్రభు. ఎందుకంటే ప్రభు, తమరు మాత ఎక్కడుంటే అక్కడే మాకు కైలాసం ప్రభు. పదపుత్ర. పదండి నందీశ్వర, త్వరగా నన్ను తీసుకువెళ్ళండి. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా భక్తుడెవరో పిలుస్తున్నారు. ఓం నమః శివాయ. లేదు, ముందు నేను ఉమా దగ్గరికి వెళ్ళాలి. అన్నిటికంటే అదే ప్రధానము నాకు. అమ్మ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తారు తండ్రి గారు. అమ్మ
అమ్మ నేను వాగ్దానం చేస్తున్నాను, ఈ కలువ పువ్వు వాడిపోయే లోపే తండ్రి గారిని తీసుకొని తప్పకుండా ఇక్కడికి వస్తాను. ఓం నమః శివాయ. 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 ఓం నమః నా శివాయ. భక్తుడు ఆవాహన చేస్తున్నాడు. ఓం కానీ ఈసారి నమః మాత్రం శివాయ. పార్వతి కోరికను నెరవేర్చడంలో భక్తుల ప్రమేయం రానివ్వకూడదు. పార్వతి, నీవు నా అర్ధాంగివి కనుక నీ పట్ల నా బాధ్యత కర్తవ్యాలను నెరవేర్చడం కోసమై తప్పక వస్తాను. స్వామి ఇంతవరకు ఎందుకు రాలేదు? నేను అకారణంగా భయపడుతున్నాను. తన ఉమ కోసం స్వామి తప్పకుండా వస్తారు. నేను సహనంతో ఎదురు చూడాలి. అయినా స్వామి కోసం ఎదురు చూస్తూ అసలు విషయమే మర్చిపోయాను. వారికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఓం నమః శివాయ. 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 తండ్రి గారు త్వరగా పదండి. వస్తున్నాను పుత్రా, నీవేమీ ఆలోచించకు, నేను నీ వెనకే వస్తున్నాను. మహాదేవా, ఇన్ని సంవత్సరాల నా తపస్సు చూసి కూడా తమరికి మనసు కరగలేదా ప్రభు? తమరి భక్తుడు తమరికై పరితపిస్తున్నాడు ప్రభు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడైనా తమ భక్తుడిని కరుణించండి ప్రభు, కరుణించండి ప్రభు. ఎంతటి గొప్ప భక్తుడైనా నేను పార్వతి దగ్గరకు వెళ్లకుండా ఆపలేడు. మహాదేవ, తమరి భక్తుడైన నేను తమరి కరుణా కటాక్షాలకై ఎంతటి త్యాగానికైనా సిద్ధమే. తమరి కోసం చేతుల్ని అగ్నికి ఆహుతి చెయ్యమన్నా సంతోషంగా చేస్తాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
శివాయ ఓం నమః 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 శివాయ. తండ్రి గారు, కైలాస శిఖరాన్ని దాటి వెళ్ళామంటే చాలు. అక్కడి నుండి అమ్మ కుటీరం అంత ఎక్కువ దూరం ఉండదు. అదిగో అది దాటితే చాలు. అయినా తండ్రి గారి ప్రయాణం అంత మందకించిందేంటి? వారి దృష్టి కూడా ఇక్కడ లేనట్టు అనిపిస్తుంది. తండ్రి గారు, ఏమైంది? తమరింత నెమ్మదిగా వస్తున్నారెందుకు? వేగం పెంచండి తండ్రి గారు. అమ్మ అక్కడ తమరి కోసం ఎంతో కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. తండ్రి గారి వేగం మాటి మాటికి మందగిస్తుందేంటి? ఓం నమః శివాయ ఓం నమః శివాయ. చూడండి మహాదేవా, నేను నా 2 చేతులను అగ్నికి సమర్పించుకున్నాను. చూడండి, ఇప్పుడైనా కరుణించండి మహాదేవా, ఇప్పుడైనా దర్శనమివ్వండి మహాదేవా. ఇప్పటికీ నాలోని భక్తి మిమ్మల్ని కరిగించని పక్షంలో నా దేహం అంతటిని అగ్నికి ఆహుతి చేస్తాను. భక్తులు కాలిపోయినా పట్టించుకోలేదని చెడ్డ పేరు తెచ్చుకోకండి దేవా. కరుణించండి, దర్శన భాగ్యం కల్పించండి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఈ రోజు తమరి దర్శనమైనా పొందాలి, లేదా నా ప్రాణాలైనా పోవాలి. నా ప్రాణం పోతే అందుకు మీరే బాధ్యత వహించాలి శివశంకర. ఈ నిరీక్షణ సహించలేను ప్రభు. నా ముందుకు రండి స్వామి. ఏమిటి విషమ పరీక్ష? కరుణించండి ప్రభు. జాగు చేయకండి స్వామి. నా పైన ఎక్కువ అధికారం ఎవరికుంది? నా కోసం నిరీక్షిస్తున్న నా అర్ధాంగి పార్వతీదేవిక, నా కోసమని ప్రాణాలు ధారపోస్తున్న నా భక్తుడికా? ఓం నమః శివాయ. ఈ ఇద్దరిలో నేను ఎవరిని కరుణించాలి? ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నంది, తండ్రి గారు నందిపై నుండి ఎందుకు దిగిపోయారు? ఏమైంది తండ్రి గారు? తమరు కైలాసంలో ఏదైనా మర్చిపోయారా? అలాగైతే మీరు ముందుకు వెళ్ళండి. తమరు మరిచిన దాన్ని నేను తీసుకొని వస్తాను. తండ్రి గారు, ఇది ఆలోచించాల్సిన సమయం కాదు. వెంటనే మనం అమ్మ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. గణేశ పుత్ర, లేదు తండ్రి గారు, తమరేమీ చెప్పవద్దు. తమరు నా వెంట రండి. దయచేసి అమ్మని నిరాశపరచకండి. అమ్మ దగ్గరికి వెళ్ళటానికి ఎలాంటి ఆటంకము కలగనివ్వకండి. చూడండి ప్రభు, మీ దర్శనం పొందడానికి మీ భక్తుడి ఇక్కడ తనని తాను ఆహుతి చేసుకుంటున్నాడు. అయినా తమరి భక్తుడిని కరుణించలేరా స్వామి? కరుణించండి ప్రభు, మీ దర్శనం ఇవ్వండి ప్రభు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ప్రభు, వెళ్దాం రండి ప్రభు. పుత్ర, భర్త అనే బాధ్యత భగవంతుడి బాధ్యత కంటే గొప్పదేమీ కాదు. ఇప్పుడు నా ధర్మం భక్తుడి వద్దకు వెళ్ళక తప్పని పరిస్థితి. తండ్రి గారు, నేను తమరి పుత్రుడను. తమరి భక్తుడి కంటే ముందు నేనే తమరి వద్దకు వచ్చాను. కావచ్చు. ఇప్పుడు నా భక్తుడి దగ్గరికి నేను వెళ్ళకపోతే తను అగ్నికి ఆహుతైపోతాడు. నేనా పని ఏమాత్రమూ చేయకూడదు. ప్రభు, దర్శనమివ్వండి, దర్శనమివ్వండి ప్రభు.